నేను యాక్సెస్ ఫోన్ నేను చేస్తాను. జీవితాంతం నాదు ప్రియుని ఎవరో ఈ మనుష్యుడు. అందరం చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ఉదయకాల సమయం చేరి వచ్చిన అందరికీ ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తా ఉన్నా. సమయం మరి 8:30 గంటలు అవుతా ఉన్నది. ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాల సమయం మధ్య ప్రార్థన కొడుకుని ప్రారంభం చేసుకుందాం. అయితే వచ్చినటువంటి వారు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుని ప్రార్థన కొడుకుని ప్రారంభం చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి యేసయ్యా శివాధిపతి నీకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాల సమయం మధ్య మరొకసారి నీ సన్నిధానం మేము చేరిని స్తుతించడానికి, నేను ఆరాధించడానికి ప్రభా నేను కనపరిచేటువంటి గొప్ప దరిద్రుడు ఆయన మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాల సమయం మధ్య పరిశుద్ధ ఆత్మదేవా నీవే మాతో మాట్లాడి ఆయన మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. అతండి నీకు బలలో మేము ప్రవేశిస్తుండగా నాయన అయోగ్యమైనటువంటి రీతిలో మేము నీకు బలలో పాలు పొందుకనైనా యోగ్యమైన వారముగా నీకు బలలో పాలు పొందుటకు పరిశుద్ధ ఆత్మదేవా నీవే కృప చూపి నడిపించి సహాయం చేయండి. నీకే మహిమ చెల్లిస్తున్నా. నీకు గురుడు దండ దినముందు నాయన ఆయన మేము వెళ్ళడం కూడా నేను నీకు సన్నిధానంలో చేరి రీతిగా నేను గనపరిచేటువంటి ఒక ఆయన మంచి అవకాశములు ప్రభా, మంచి శ్రేష్ఠ సమయములు నాయన మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నా. ఉదయకాలం నీవు మాతో ఉండు, మమ్మల్ని నాయన నడిపించండి, మమ్మల్ని బలపరచండి. నీ గొప్ప ఆత్మ కార్యం ఉదయకాల సమయం మా జీవితం నీవు జరిగించమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ నీకు ఘనమైన కృపను మేము కోరుతున్నా. పరిశుద్ధ ఆత్మదేవా నాయన ఈ ఉదయకాల సమయం అందు నీవు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. నీవే మాతో మాట్లాడుదువుగాక, నీవే మాతో మాట్లాడుదువుగాక. మా హృదయమును మీరు తెరవండి, మా ఆలోచన మీరు స్వాధీనపరుచుకునండి. ప్రతి విధమైన వ్యతిరేకతను యేసు నామములో వాటిని మేము బంధిస్తూ ఉన్నా. అయ్యా నీవు మాతో మాట్లాడండి, అద్భుత కార్యం నీవు జరిగించు. నీకే మహిమ ఘనత ప్రభావం మేము చెల్లిస్తూ నీకు కృపను కోరుతూ యేసు నామములో ప్రభా నాయన ఇంకా రానున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మదేవ క్షేమంగా ఇక్కడికి నడిపించండి నా తండ్రి. నేను అద్భుత రీతిగా ఈ ఉదయకాల సమయం అది మాకు పరిచయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా హృదయాలు మీరు తెరవండి నాయన. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు మాకు ఎదురైనా అయ్యా మేము ధైర్యంగా ప్రభా నాయన నీతో మేము ముచ్చటించుటకు నీ సన్నిధానంలో మేము మోకరిల్లి ప్రార్థించే అనుభవం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అయినా ఎన్ని ఇక్కట్లు ఎన్ని శ్రమలు మాకు ఎదురైనా ప్రభా అయినా నీ కొరకు వాటిని మేము సహించడానికి ప్రభా తగినటువంటి ఓర్పును మాకు నేర్పించండి నాయన. నేను యెషయా భక్తులు చెప్పిన రీతిగా ప్రభా యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారు నూతన బలమున వారు పొందుకుంటారన్నారు కదా నాయన. నీ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. నీ కార్యములు మా జీవితంలో నాయన అయా నెరవేర్పు కొరకు మేము ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా. నా తండ్రి నీవు గొప్ప అద్భుతములు జరిగించు, ఆశ్చర్యకార్యం నువ్వు జరిగించు. మహోన్నతుడ నీ యొక్క అద్భుతమైన నామముకై మరొకసారి నీకు వేలాది వదనాలు తెలియజేస్తూ ఉన్నా. మా మధ్య నీ ఉండు నాయన, నీ ఆత్మ సంచారం మా మధ్య మీరు జరిగించమని ప్రార్థిస్తూ నీకు కృపను మేము కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి ప్రియుడు పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధన చేద్దాం. చదువు దేవుని స్తుతిద్దాం. నా ప్రాణాన్ని రక్షించవు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. దైత్యగాని ఊళ్ళో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. రాత్రి వేళ బయలుకైనను పగటి వేళ బాణమైనను రోగములన్నీ చేయదు, నా గుడారాన్ని సమీపించదు. రాత్రి వేళ భయమైనను పగటి వేళ బాణమైనను రోగములన్నీ చేయదు, నా గుడారాన్ని సమీపించదు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఇంకగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించను, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. 1000 మంది పడిపోయినా 10,000 మంది 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానివ్వదు, నా గుడారాన్ని సమీపించదు. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన యేసునికే ఆరాధన. దైత్యగాని ఊళ్ళో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. దైత్యగాని ఊళ్ళో నుండి
యేసునికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన వెంటగాని గుళ్ళో నుండి నా ప్రాణాన్ని రక్షించవు బలమైన రెక్కల క్రింద ఆశ్రయమించావు వెంటగాని గుళ్ళో నుండి నా ప్రాణాన్ని రక్షించవు రెక్కల క్రింద నాకు ఆశ్రయమించావు నేనే ఆధారం నా దుర్గమా నా శైలమా వేరే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన 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 నా తండ్రినికే ఆరాధన 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 యేసునికే ఆరాధన 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 నా తండ్రినికే ఆరాధన బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు హల్లెలూయా శబ్దం హల్లెలూయా. మరొక పాటను పాడుకుంటూ దేవుడా మన స్తుతిస్తూ గణపరుస్తూ ఆనందం చేద్దాం. దయతో అందరికి వచ్చినటువంటి పాటను మనం పాడుతున్నాం కనుక చెప్పుడు కొడుతూ దేవుడా మన స్తుతి నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నీవే నా అతిశయము నీవే అతిశయము నీవే నీవే నా పరవశము నీవే నీవే నా అతిశయము యేసయ్యా నీవే నీవే నా పరవశము యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పాదములకు దీపము నీ వాక్యమే నాకు దీపము నీ వాక్యమే పాదములకు దీపము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నా పరవశము యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వాక్యమే నా ఆశ్రయము నీ వాక్యమే నా ఆత్మకు అభిషేకము నీ వాక్యమే నా ఆశ్రయము నీ వాక్యమే నా ఆత్మకు అభిషేకము నీ వాక్యమే నా జీవనాధారము నీ వాక్యమే నా జీవనాధారము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన అందరం కలిసి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆరాధన 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 స్తుతి ఆరాధన యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఊహలు నాలో ఊహలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహగంధమే నీరు ఆశ్చర్యక్రియలు నూరు మంచిదే గాని నూతనన్నీయు చెడి
ఆశ్చర్య క్రియలు ఆశ్చర్య క్రియలు శత్రువులు పూడ్చిన సమర్పణ
సీయోను మార్గములో. హల్లెలూయా. అలాగే అందరం కూడా తలలు వచ్చుదాం, ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాము. ఇక ఉదయకాల సమయం అది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడలేక అందరం కూడా హృదయపూర్వకంగా స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా మంచి సహాయకుడా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయం అందు ప్రభువా, నీవు నాతో మాట్లాడినైనా స్తుతి ఆరాధన కొరకు నా హృదయాన్ని సిద్ధపరిచయ్యా. నా హృదయాన్ని నీవు సిద్ధపరచు నా తండ్రి. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడు నీకు వందనాలు, అద్భుతకరుడా నీకు వందనాలు, మేలు చేయవాడా నీకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయము స్తుతి ఆరాధన నిమిత్తం, అలాగే వాక్యపరిచయ నిమిత్తం మన హృదయాలు సిద్ధపాటు కొరకు దేవుని యొక్క బలలో మనం పాలు పొందనయ్యా. మన హృదయాలు సిద్ధపాటు కొరకు ప్రార్థన చేద్దామా? మంచి ఇక ఉదయకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో మేము చేరి స్థుతించే ధన్యతనిచ్చావు. అందరి బట్టి నీకు వందనాలు. నీ నామంలో ఉన్న శక్తి నేను అనుభవించాలి, నీ నామంలో ఉన్న ప్రభావం నేను అనుభవించాలి. ఆయన సహాయం చేయవా? నాకు నువ్వు సహాయం చేయి, నాకు నువ్వు సహాయం చేయి. నీ కృప శివము కంటే ఉత్తమమైనది కదా అయినా. నీ కృప ద్వారా మేము రక్షించబడి ఉన్నాం అయ్యా. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవా, మాతో నీవు మాట్లాడండి, మాతో నీవు మాట్లాడు, మాతో నీవు మాట్లాడు. నీ ఆత్మకార్యాన్ని నాయన మా మధ్యలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మకార్యం యేసు నామములో మా మధ్య నువ్వు జరిగించాలి. నీకు మహిమ చెల్లిస్తాం. నీకు గొప్ప కృపను మేము కోరుతున్నాం నా తండ్రి. మేలు చేయవాడు నీవే, అద్భుతం చేయవాడు నీవే. ఆలోచనకర్త అందరి బట్టి నేను స్తుతిస్తున్నాం. దయగలిగిన మా నాయన నీ గొప్పకై వందన, నీ కనికరంలో బట్టి స్తుతిస్తున్నాం నా తండ్రి. పరిశుద్ధాత్మదేవా, ఈ ఉదయకాల సమయం వద్ద నాయన నాతో నీవు మాట్లాడు, నాతో నీవు మాట్లాడబోతున్నందుకు వందనాలు నాయన. స్తుతి ఆరాధనలో నీ సన్నిధి నీ విడుదల చేయి, నీ ప్రసన్నత నీ విడుదల చేయి. ప్రతి విధమైన దృష్టిని క్రియలు యేసు నామములో గర్దిస్తున్నా. పరిశుద్ధాత్మదేవ, స్తుతి ఆరాధన కొరకు మా హృదయాన్ని సిద్ధపరచయ్యా. మా హృదయాన్ని సిద్ధపరచు, మా హృదయాన్ని సిద్ధపరచు, మా హృదయాన్ని సిద్ధపరచు. స్తుతి ఆరాధన కొరకు నా తండ్రి మా హృదయాన్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం నా తండ్రి. నన్ను ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడయ్యా, ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి ప్రతి ఒక్కరు నీవు దర్శించు, ప్రతి ఒక్కరు నీవు దర్శించయ్యా. నీ సన్నిధిని బట్టి నీకు వందనా, నీ ప్రసన్నతను బట్టి నేను స్తుతిస్తున్నా. దగ్గర మా నాయన నీ కృప తప్ప మరి ఏది కూడా లేదయ్యా. ఎన్నో తుఫానులు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు మా జీవితంలోకి ఎదురైనా వాటిలో నీవు మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు. నీకు పునరుద్ధరణ దినం వందనైనా అయ్యా. నీవు మాతో ఉన్నది మేము చేస్తున్నటువంటి ప్రభా ఈ యొక్క విజ్ఞాపనను నీవు చెవికి ఆలకించమని ప్రార్థిస్తున్నా. నీకే మహిమ ఘనత ప్రభావం. ఒక క్షణం ప్రార్థన చేద్దాం అందరం కూడా. శివాధిపతి నీకు వందనాలు అయినా, మహోన్నతుడా నీకు వందనాలు తెలియజేస్తున్నా. అద్భుతీయ సత్యదేవా నీకు వందనాలు. మాతో నీవు మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవా నీ ప్రభావం విడుదల చేయి,
నీ ప్రభావం నీ విడుదల చేయి నాయనా. నీ ప్రభావం నీ విడుదల చేయి. నీ సన్నిధిని విడుదల చేయి ప్రభా. ఈ ఉదయ కాలము ప్రేమిడలతో నీకు మాట్లాడి నా తండ్రి, ప్రేమిడలు నీవు దర్శించున్నాయన. ఇదిగో ప్రభు అయినా దానియేలు ఏ రీతిగా ప్రార్థించాడో మేము ఆ రీతిగా ప్రార్థించటం మా మనసు నీవు సిద్ధపరిచయ్యా, మా ఆలోచన నీవు సిద్ధపరచు ప్రభా. నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయం నాయన పరిశుద్ధాత్మ నీ సన్నిధి నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచు ప్రభా. నీకు మహిమ చెల్లిస్తున్నాము, నీకు ఘనతను మేము ఆరోపిస్తున్నాము నా తండ్రి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం, అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. రైతు ప్రార్థనలో ఏకీభవిద్దాం. యెషయా ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత స్తుతి ఆరాధనకు వెళ్దాం. ఎక్కడందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, కృపామైన నీ పాదాలకు స్థుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా నా తండ్రి. ఇదిగో నాయన ఆదివారం నా తండ్రి నాయన యేసయ్యా నీ కృపలో నిలిచావు. నాకు వచ్చిన బిడ్డలు దీవించయ్యా, నీ పాస్టర్ గారు నాన్న కూడా దీవించయ్యా, కుటుంబాన్ని దీవించిన తండ్రి, తల్లిదండ్రులు కూడా దీవించి ఆశీర్వించయ్యా, మంచి ఆరోగ్యం కలిగించయ్యా, నీ దయ చూపించయ్యా, నీ రెక్కల కింద పడతారు ప్రభువా తండ్రి. నీకే నా తండ్రి, నీకు అన్ని తెలుసు ప్రభు. అన్ని లోకంలో సృష్టి నీవే నా తండ్రి. నేనొక్కడే దేవుడు అన్నావు కాబట్టి ప్రభు, నీ సన్నిధిలో ఉన్నావు కాబట్టి నా తండ్రి కూర్చుని దీవించాలి. ఏ బిడ్డకి అవసరంలో అవసరాలు తీర్చే గొప్ప గరుడు నీవే నా తండ్రి. నీ స్తోత్రమైన సహాయం ఇచ్చి ప్రభు నీ తండ్రి నడిపించి నీ వాక్య ద్వారా నడిపించు. నీ వాక్య ద్వారా మాతో మాట్లాడు అయినా, ప్రతి బిడ్డతో మాట్లాడు, సహాయం ఇచ్చి ప్రభు కూర్చుని అందరిని దీవించి ఆశీర్వదించి సంపూర్ణంగా లేచిన కూడా స్తుతి ఆరాధనకు వెళ్దాం. లేచిన బడి ఘనమైన ప్రభుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి చప్పలు కొడుతూ పాడుతూ దేవుడి నామం స్తుతిద్దాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు. నేను సువార్తని ఆరాధనను శోధించబడిన మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. కడలేని కడలి తీరము ఎడమాయే కడుపున బ్రతుకున. కడలేని కడలి తీరము ఎడమాయే కడుపున బ్రతుకున. గురిలేని కరుణాన వేరువగా నాగరిని నిలిచేవనా ప్రభు. గురిలేని కరుణాన వేరువగా
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ జనములలో మరి నేను వెళ్ళినా అవి నా మీద పారవు జనములలో మరి నేను వెళ్ళినా అవి నా మీద పారవు అగ్నిలో నేను నడచిన కాలను నన్ను కాచజాలవు అగ్నిలో నేను నడచిన కాలను నన్ను కాచజాలవు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ జనములలో మరి నేను వెళ్ళినా అవి నా మీద పారవు జనములలో మరి నేను వెళ్ళినా అవి నా మీద పారవు అగ్నిలో నేను నడచిన కాలను నన్ను కాచజాలవు అగ్నిలో నేను నడచిన కాలను జాలవు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధించబడిన మీదట నేను సువాదమై మారెదను శోధించబడిన మీదట నేను సువాదమై మారెదను హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా
గురిలేని కరుణాన వేరువగా నాదరిని నిలిచేవా నా ప్రభు గురిలేని కరుణాన వేరువగా నాదరిని నిలిచేవా ఓ హల్లెలూయా 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 ఆమేన్ చేతిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా నీ సంపదలన్నీ దూరమైపోయినా నేను ధరించెనులే చేతిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా నీ సంపదలన్నీ దూరమైపోయినా నేను ధరించెనులే నీ శ్రమమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధించునే నీ శ్రమమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధించునే ఆరాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నా వేదనలో ధరించెనే నీ కృపాదరణ నా వేదనలో ధరించెనే నీ కృపాదరణ నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృప వాక్యమే ఏదైనా నాలో మరవనివ్వలేదులే నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృప వాక్యమే ఏదైనా నాలో మరవనివ్వలేవులే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టనే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టనే నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నా వేదనలో ధరించెనే నీ కృపాదరణ నా వేదనలో ధరించెనే నీ కృపాదరణ దేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను ధరించెనులే దేనిలోని చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను ధరించెనులే నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధించునే నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధించునే నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే హల్లెలూయా 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 చేతిలోని పైరు పిల్లల చేతికి రాకపోయినా ఫలములన్నీ కూడా రాలిపోయినా నీ జీవితంలో నువ్వు ప్రయోజనకరముగా ఉండలేకపోతూ ఉన్నానని నువ్వు తలుస్తున్నావేమో అయినా విశ్వాసంలో మనం నిలకడగొనడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయలాగిన ప్రార్థన చేద్దాం. తండ్రి యేసే నీకు వందనాలు నాయనా, మాలో చేయదని వీరిని మీరు తీసివేయండి. నీతో మేము అంటు కట్టబడి అనుభవం మాకు దయచేయండి. అదే కళ పరిశుద్ధాత్మ దేవా
వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడు. పరిశుద్ధాత్మదేవ నీవే మాతో మాట్లాడు. పరిశుద్ధాత్మదేవా నీవు మాతో మాట్లాడు. పరిశుద్ధాత్మదేవా నీవు మాతో మాట్లాడు. పరిశుద్ధాత్మదా నీవు మాతో మాట్లాడు. పరిశుద్ధాత్మదేవా నీవు మాతో మాట్లాడు. మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి, మాకు ధైర్యం అనుగ్రహించండి, మాకు ధైర్యం నీవు పుట్టించండి. విశ్వాసంలో మేము నిలిచినట్టుకు సహాయం నీకే మహిమ చెల్లిస్తున్నాం. ఈ అద్భుతమైన కృపను సహాయం మేము కోరుతూ ఈ ఆరాధన మీకు సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. కొద్ది సమయము క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్ది సమయం క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. నిశ్శబ్దంగా ఉండండి. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని అందిస్తాను. దయతో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించవలసిందిగా ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క అంశము ఏంటి అంటే, దానియేలు వలె మనము ప్రార్థించడం ఎట్లా? దానియేలు వలె మనము ప్రార్థించటము ఎలా? ఈ దానియేలు ఎవరు? ఈ దానియేలుకు కలిగినటువంటి లక్షణాలు ఎటువంటివో మనము ఈ ఉదయకాలం నేర్చుకోబోతా ఉన్నాం. కనుక దయతో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. మన అంశం ఏంటండి? దానియేలు వలె మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలి? దానియేలు ఎలాగ ప్రార్థన చేశాడు దేవునికి? ఏ సందర్భంలో, ఏ పరిస్థితిలో దానియేలు దేవునికి ప్రార్థన చేశాడు? దానియేలు చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు ఆయనకి జవాబును దయచేశాడా లేదా? మరి ఆయన యొక్క ప్రార్థన విధానం ఎలాగ ఉంటా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈ దానియేలు అనేటువంటి పేరుకు అర్థం ఏంటో తెలుసా పిల్లరా? దేవుడే న్యాయము తీర్చువాడు, లేదంటే దేవుడే న్యాయకర్త. ఆయన ప్రార్థించేటువంటి ప్రతి సమయము కూడా దేవుడు ఆయనకి జవాబును అనుగ్రహిస్తూ ఉంటాడు. దానియేలు కలిగినటువంటి అలవాటు ఏంటో తెలుసా? రోజుకి 3 సందర్భాలుగా 3 పర్యాయములు దేవుని సన్నిధానంలో మరొకరు వెళ్ళి ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగిన వాడు. మనమైతే మనకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ప్రార్థన చేసుకుంటాం, ఆ తర్వాత మన పనులకు వెళ్ళిపోతాం. మరలా రాత్రి పండుకునేటువంటి సమయంలో మనము ప్రార్థన చేసుకుని పడుకుంటాం. లేదు కాస్త విరామం ఏదైనా ఉంటే మధ్యలో కాస్త ప్రార్థన చేసుకుంటాం. అయితే దానియేలుకు ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటో తెలుసా? 3 రోజుకు 3 పర్యాయములు దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థన చేసేటువంటి వాడు. ఉదయాన్నే వేకుజామునే, మధ్యాహ్న కాల సమయం ముందు, అలాగే మళ్ళీ రాత్రి కాల సమయం ముందు అని మనము అనుకోవచ్చు. అంటే 3 సందర్భాలుగా దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మోకరిల్లి ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగిన వాడు దానియేలు. దేని కొరకు ప్రార్థన చేసేటువంటి వాడు? మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి ప్రధాన దూత ద్వారా దేవుడు దానియేలుకు జవాబునిచ్చినటువంటి సందర్భాన్ని మన వాక్యంలో చూస్తాం కదా. మరి మనము ప్రార్థన చేస్తే ఎందుకని మన ప్రార్థన అంగీకారంగా ఉండలేకపోతా ఉన్నది దేవుని దృష్టికి? మనము కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నా పరిస్థితి ఇది నాయనా, నేను ఈ యొక్క ఇబ్బందిలో నేను ఉన్నాను, నాకు నీవు సహాయం చేయని కొన్ని సందర్భాల్లో మనము దేవుని అడుగుతూ ఉంటాం. దేవుని సన్నిధానంలో మనము కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మన ప్రార్థనకు ఎందుకని మనము సరైన విధానంలో జవాబును దేవుని యొద్ద నుండి పొందుకొనలేకపోతూ ఉంటాము అంటే, మనము ప్రార్థన ఒకటే దేవునికి చేస్తాం, దేవునితో మనకు కలిగిన అవసరతను దేవునికి చెప్తాం, కానీ దేవుడు మనతో ఏమి మాట్లాడాలని ఉద్దేశిస్తూ ఉన్నాడో దానిని మనము ఆలకించాం, దానిని మనము వినం. అందుని బట్టి మనం కొన్ని సందర్భాల్లో చేసేటువంటి ప్రార్థనకు జవాబును మనము చూడలేకపోతాం. దానియేలు చేసినటువంటి ప్రార్థన మనము చేయాలి అంటే
మనం ఆ రీతిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి అంటే మన ప్రార్థన ఏ రీతిగా ఉండాలో తెలుసా ప్రియులారా? దేవునితో సంభాషించేటువంటిదిగా మన ప్రార్థన అనేది ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి యొక్క సూత్రం ఏంటో తెలుసా? ప్రార్థించేటువంటి ప్రతి ఒక్క విశ్వాసి యొక్క ప్రార్థన దేవుని దృష్టికి ఏ రీతిగా ఉండాలి అంటే ఒక సంభాషణ రీతిగా దేవునికి మనం చేసే ప్రార్థన అనేది ఉండాలి. నీవు ముచ్చటించటము, నీవు మాట్లాడటము ప్రారంభించినప్పుడు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇంకా లోతైనటువంటి అనుభవంలోనికి ఆయన నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీవు ఒక అరగంట ప్రార్థన చేసుకుందామని ఆసక్తితో నీవు కూర్చుంటే ఆ అరగంట కాస్త అది తెలియకుండా 2-3 గంటలు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దేవుడితో మాట్లాడటకు అని నేను చేస్తాడు తెలుసా? ఇంకా ప్రేరేపిస్తాడు, నీలో ఆసక్తిని ఆయన రేకెత్తిస్తాడు. హల్లెలూయా. దానియేలు ఏం చేస్తాడో తెలుసా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే దానియేలు తన దేవునికి ప్రార్థన చేయించు ఉండెను అని మనం అక్కడ ఒక మాటను చూసినాం. ఎందుకు దానియేలు దేవునికి ప్రార్థన చేశాడు? ఆ సందర్భమును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాజు ఒక శాసనాన్ని ఏర్పాటు చేశాడు. అయ్యా, ఇదిగో ఈ నెల రోజుల పాటు నన్నే ఆరాధించాలి. ఒక విగ్రహాన్ని చేసి ఆ విగ్రహాన్ని మాత్రమే ఆరాధించాలి. ఆ విగ్రహం కాదని ఎవరైనా మరి ఆరాధన చేయకుండా ఉంటే వారికి భయంకరమైనటువంటి శిక్ష అని శాసనము తయారు చేయబడింది. అయితే ఈ విషయము దానియేలుకు తెలియదా అంటే దానియేలు ఎరిగిన వాడే. ఎందుకంటే దానియేలు ఆ దేశములలో ప్రధానులలో ముఖ్యమైనటువంటి వాడు. ఈ ప్రధానులకు తెలియకుండా ఏ విషయము కూడా జరగదు. ప్రధానమంత్రి ఉంటే ప్రధానమంత్రి చేసినటువంటి చట్టాలు ఆయనకు తెలియకుండా ఉంటాయా? ఏమండి, ప్రధానమంత్రి చేసేటువంటి కొన్ని చట్టాలు మరి రాజుగారు చేసేటువంటి చట్టాలు మంత్రికి తెలియకుండా ఉంటాయా? తెలుస్తాయి. వారి యుద్ధ నుండి వారి సలహా మేరకే అవి జరుగుతూ ఉంటాయి. అయితే దానియేలు ఏం చేశాడు తెలుసా? సరే, ఏదైనా ఏ పరిస్థితి అయినా, ఒకవేళ నేను మరణముకు లోనైనా నా ప్రభు గొప్పవాడు, నేను చేసేటువంటి ప్రార్థన బట్టి ప్రభు నాకు సహాయము చేస్తాడు అన్నటువంటి విశ్వాసముతో, అట్టి నిరీక్షణతో ప్రియులారా దానియేలు దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఏ రీతిగా ఉండిందో తెలుసా ప్రియులారా? దేవునితో సంభాషణ చేసేటువంటి విధానంలో ఆయన ప్రార్థన చేశాడు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి విశ్వాసి కూడా ప్రియులారా వారి కలిగిన విశ్వాసమును బట్టి నిత్యము ధైర్యముతో ముందుకు నడిపించబడాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీవు కలిగినటువంటి దేవుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. పరిస్థితులను ఆయన మార్చేటువంటి దేవుడు. ఇదిగో నీ యొక్క పరిస్థితుల్లో ఆయన జవాబును నీకు ఇవ్వగలిగినటువంటి వాడు. నీవు విశ్వాసంతో నీవు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చగలిగినటువంటి వాడు. మార్పును మనము వెంటనే చూడకపోయినా ఆ మార్పులో నుండి వచ్చేటువంటి విజయాన్ని మనము గ్రహించగలుగుతాము. ఆ మార్పును బట్టి అనేకులకు ఆశ్చర్యాన్ని ప్రభువు కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దానియేలు వలె నీవు నేను మనము ప్రార్థన చేయాలి. సంఘం అలా ఉజ్జీవింపబడాలి అంటే ఉజ్జీవముగా మండుచున్నటువంటి సంఘము కలిగి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? దేవునికి ప్రార్థన చేయటము మానకూడదు. హల్లెలూయా. సంఘము ప్రస్తుత దినాలలో ఏమైనది తెలుసా? సంఘంలో ఉన్నటువంటి ఆసక్తి తక్కువైపోయింది. విశ్వాసులకు ఉన్నటువంటి ప్రార్థన ఆసక్తి కరువైపోతా ఉన్నది. అందుకనే అద్భుతాలు చూడలేకపోతున్నాం. అందుకనే దేవుడు చేసేటువంటి కార్యాలను మనము చూడలేకపోతున్నాం. సాక్ష్యాలను మనం వినలేకపోతూ ఉన్నాం. మరి ఎక్కడైతే సంఘము బలముగా ప్రార్థన చేస్తా వస్తా ఉన్నదో, ఎక్కడైతే సంఘము శ్రమలైన ఇబ్బంది అయినా ఇరుకైనా వారు దేవుని సన్నిధానంలో చేరి ప్రార్థించటకు వారు ఇష్టపడుతూ ఉన్నారో అక్కడ వారి సంఘములో దేవుడు అద్భుత కార్యాలను ఆయన జరిగిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, దానియేలు వలె మన ప్రార్థన జీవితము ఉండాలి, అనేకులకు కనపడాలి అంటే మనం దేవునితో ఎలాగో ప్రార్థన చేయాలో తెలుసా?
ఇద్దరు వ్యక్తులు ఏ రీతిగా ముచ్చటించుకుంటూ ఉంటారో, ఇద్దరు వ్యక్తులు ఏ రీతిగా మాట్లాడుకుంటూ ఉంటారో ఆ రీతిగా నీ సంభాషణ దేవుని దృష్టికి అది ఆ రీతిగా ఉండాలి. పిల్లరా, మనము మన యొక్క స్నేహితునితో చాలా చక్కగా ఫ్రీగా మాట్లాడతాం కదండి. మనకి కొత్తగా పరిచయం అయినటువంటి వ్యక్తితో కాస్త మొహమాటముగా మాట్లాడుతూ ఉంటాం. అదే బాగా పరిచయమైనటువంటి వ్యక్తితో ఏ రీతిగా మాట్లాడతామండి? ఏ రీతిగా మాట్లాడతాం? చాలా చక్కగా మొహమాటం లేకుండా ఏదైతే మనము మన హృదయంలో మాట్లాడాలని తలుస్తున్నామో ఆ ప్రతి మాటను ఆయన అంగీకరించలాగిన, ఆలకించలాగిన మనము ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. అయితే ఒక భక్తుడు ఏమన్నాడో తెలుసా ప్రియులారా? ఇదిగో మనము మాట్లాడటానికి నిదానించాలి, వినటానికి ఆసక్తిని మనము చూపించాలి. ఎందుకంటే మనం అధికంగా మాట్లాడుతున్నటువంటి సమయంలో మనము వినలేం. ఎదుటి వ్యక్తి మనతో ఏం చెప్పాలని ఉద్దేశిస్తున్నాడో దాన్ని మనము ఆలకించలేం. ఎక్కువ సమయం నువ్వు మాట్లాడటానికి కేటాయిస్తే నువ్వు వినటానికి ఎప్పుడు సమయాన్ని ఇస్తావు? ఆలోచించే. నీవు దేవునితో సంభాషణ చేస్తూనే ఉంటావు, మంచిదే. అయితే ప్రభు నీతో ఏమని మాట్లాడని ఉద్దేశిస్తున్నాడో దానికి నీ యొక్క చెవులను తెరిచి ఉంచకపోతే, నీకు ఆ మనస్సును నీవు తెరిచి ఉంచకపోతే ప్రభు నీతో ఏమి మాట్లాడని ఉద్దేశిస్తున్నాడో దాన్ని నీవు గ్రహించలేవు, దానిని మనము ఆలోచన చేయలేము. అయితే దానియేలు ఏం చేశాడు తెలుసా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే దానియేలు తన దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఏ రీతిగా ఉండేదో తెలుసా? ఆయన ప్రార్థన ఏ రీతిగా ఉండేదో తెలుసా పిల్లరా? దేవునితో ముచ్చటించేటువంటి వాడు, దేవునితో సంభాషణ చేసేటువంటి వాడు. ఎందుకంటే దానియేలు అతి నిరీక్షణ, విశ్వాసము, ధైర్యాన్ని ప్రభు దానియేలుకు దయచేశాడు. హల్లెలూయా. దానియేలుకు తెలీదా ఆ శాసనము ద్వారా మరణము నాకు సంభవించిందని? దానియేలుకు తెలియదు. అంటే దానియేలు ఎరిగిన వాడే. అయినా ఏం చేస్తాడు తెలుసా? ఈ శాసనము నాకు వ్యతిరేకముగా నా దేవునికి నాకు మధ్య ఏదైతే అడ్డుగా వస్తుందో దానికి నేను భయపడను. ఒకవేళ అది నేను మరణం నొందుట అది దేవుని చిత్తం అయితే మంచిది. నా ప్రభు మరలా నా ఎడల ఆయన ఉద్దేశం కలిగింటే మరలా నేను చనిపోయిన నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు అన్నటువంటి ధైర్యము దానియేలు కలిగినటువంటి వాడు. మన ప్రార్థన ఏ రీతిగా ఉండాలి అంటే పిల్లరా, మొట్టమొదటిగా మన ప్రార్థన ఒక సంభాషణ వలె దేవుని దృష్టికి అది ఉండాలి. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుడిచ్చిన నిబంధనను, ఆయన కృపను మనం ఏం చేయాలో తెలుసా? జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు ఒక నిబంధనని ఇచ్చాడు. వాగ్దానం వేరు, నిబంధన వేరు. నేను నీతో నిబంధన చేస్తూ ఉన్నాను అని కొందరు మాట్లాడుతూ ఉంటారు, కొందరు చెప్తూ ఉంటారు. చాలా మంది వాగ్దానాలు ఇస్తారు. వాగ్దానం వేరు, నిబంధన వేరు. నిబంధన ఇచ్చినప్పుడు ఆ నిబంధన ఖచ్చితంగా పాటించేటువంటి వారిగా మనము ఉండాలి. దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, ఒక నిబంధనను అబ్రహాముతో దేవుడు చేశాడు. ఏమి చేశాడు? అయ్యా ఇదిగో నేను ప్రత్యేకించి నేను పిలిచాను. నేను పిలిచిన విధానం ఏంటో తెలుసా? అనేక జనములకు నేను నిన్ను తండ్రిగా నేను చేస్తాను, ఇసుక రేణువుల వలె నీ సంతానమును నేను వృద్ధి చేస్తాను అని అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానమును, ఒక నిబంధనను దేవుడు చేశాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చినటువంటి వాగ్దానమును, నిబంధనను, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి నీవు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన నిబంధన నీవు చూచి ఆ నిబంధనలో ఉన్నటువంటి యొక్క దైవశక్తి అనుభవించలాగున నీవు దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాము ప్రియులారా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలోనికి, దయచేసి 9వ అధ్యాయం 4వ వచనంలోనికి మనము వద్దాం. ఇక్కడ చక్కని మాటను మనం చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, నేను నా దేవుడని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకును ఏమనగా, ప్రభువా మహత్కార్యము కలిగిన భీకరుడగు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారి ఎడల
నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేసుకునేవాడా. హల్లెలూయా. ఏమంటున్నాడు పిల్లరా? అయ్యా ఇదిగో నా దేవుడు నీవే, నేను నా దేవుడని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా, దానిలో ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధానంలో ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏం ఒప్పుకుంటున్నాడు? దేవుని యొక్క నిబంధనను ఆయన ఒప్పుకుంటూ అలాగనే ఏం చేస్తా ఉన్నాడు? ప్రభువా, మహాత్యము కలిగినటువంటి వేకుడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎదుట, నీ మాట చొప్పున నడిచేటువంటి వారి ఎదుట నీవు చేసే నిబంధన, నీ కృపను నీవు జ్ఞాపకము చేసుకునేవాడా అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? ఏమని ప్రార్థిస్తున్నాడు దానియేలు? ప్రార్థన ఏ రీతిగా ఆయన చేస్తా ఉన్నాడు? ఆయన ప్రార్థన ఎట్లాగున్నది? దయచేసి వినండి. ఆయన ప్రార్థన ఎట్లాగున్నది? దేవుడు ఇచ్చినటువంటి నిబంధనను, ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నటకు దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామో తెలుసా ప్రియులారా? ఒత్తిడిని బట్టి, కంగారుతో మనము దేవుని నిబంధనను విడిచిపెట్టి ఏదో 2 మాటలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. 2 మాటలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతా ఉంటాం. దానివలన ప్రయోజనమా? ఉండదు. దానివలన క్షేమమా? ఉండదు. దానివలన మేల మనం చూడం. అయితే ఇక్కడ గమనించినట్లయితే దానియేలు యొక్క ప్రార్థన ఎట్లాగుంటా ఉన్నది? నేను నా దేవుడైనటువంటి యెహోవాకు ప్రార్థన చేసి ఒప్పుకునేది ఏంటంటే, ఇదిగో దేవుడు భీకరం కలిగిన వాడు, దేవుడు మహత్కార్యం చేయవాడు, దేవుడు గొప్పవాడు. అయితే ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపుతారో వారి పట్ల దేవుడు తన నిబంధనను అలాగే ఆయన కృపను జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనం దేవుని మాటకు లోబడితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని, ఆయన కృపను మన ఎడల ఆయన స్థిరపరచగలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే దానియేలు ఏ రీతిగా ప్రార్థన చేస్తా ఉన్నటువంటి వాడు? దేవునికి ఒక సంభాషణ చేసేటువంటి విధానంలో దానియేలు దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడు. ప్రార్థన చేసేవాడు, ప్రభు చెప్పే మాటను ఆయన ఆలకించేటువంటి వాడు, ఆ చొప్పున ఆయన జరిగించేటువంటి వాడు. మనము ఆ రీతిగా జరిగించడానికి ఇష్టపడినప్పుడు, మనము ఆ రీతిగా జీవించడానికి ఇష్టపడినప్పుడు, మనము ఆ రీతిగా చేయడానికి ఇష్టపడినప్పుడు ప్రియులారా, దేవుని యొక్క మహిమ మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం. ఆ రీతిగా చేయటానికి మనం ఇష్టపడినప్పుడు మన విశ్వాసములో ప్రభు గొప్ప ధైర్యాన్ని ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. ఈ శాసనము మరణ శాసనము ఆయనకి చట్టము చేయబడింది. రాజుగారు ఒక శాసనము చేస్తే మార్చడానికి ఎవరికి అధికారము ఉండదు. అయితే అతి మరణ శాసనమైన ఆ మరణ శాసనముకు దానియేలు భయపడలేదు. ఎలా ప్రార్థన చేశాడో తెలుసా? యథావిధిగానే వెళ్ళి యెరూషలేము తట్టు తిరిగి మోకరిల్లి ఆయన ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఎన్ని ప్రతికూల పరిస్థితి నీకు ఎదురైనా, ఏ ప్రదేశమైనా, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో నీవు ఉంటున్నా, నీవు హృదయపూర్వకముగా నీవు దేవునితో సంభాషించగలిగినట్లయితే ప్రభు ఖచ్చితంగా నీకు జవాబును ఆయన దయచేయగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ విశ్వాసమును బట్టి నీవు దేవుడు చేసే కార్యములను నీవు చూడగలుగుతావు. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే దానియేలు ఏ రీతిగా దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడో తెలుసా ప్రియులారా? ఆయన ఇచ్చినటువంటి మాటకు లోబడి ఆయన వాగ్దానాన్ని అనగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని, దేవుడిచ్చిన కృపను జ్ఞాపకం చేస్తూ దేవునికి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. అయ్యా, నీ మాటకు నేను లోబడుతున్నాను, నీ మహిమ కార్యము నా జీవితంలో నీవు చూపించు. Prayer is a manifestation of God's promise. ప్రార్థన అనేది ప్రియులారా దేవుని యొక్క వాగ్దానము మన జీవితములలో చూచేదిగా, మహిమ రీతిగా, మహిమ కార్యముగా అది ప్రత్యక్షపరిచేదిగా దేవుని కార్యము ఉండింది. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కదా. నమ్మదగిన దేవుడు ఇచ్చిన వాగ్దానము నీవు స్వతంత్రించుకునేలాగిన మన నడవడిక సరిగా ఉండినట్లయితే దేవుని దృష్టికి ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన వాగ్దానములో ఉన్న మహిమను మనము చూడగలుగుతాం. హల్లెలూయా. ఏమని చెప్తూ ఉన్నాడు? ఏమని ఇక్కడ మనకి తెలియచేయబడుతూ ఉన్నది? నీ ఆత్మను అనుసరించి నడుచు వారి ఎడల
నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేసుకొని వాడా. హల్లెలూయా. మొదట మనము దేవుని యొక్క అడుగు జాడలో నడవటానికి మనము ఇష్టపడాలి. దేవుడు మనకి ఏదైతే సెలవిస్తున్నాడో వాక్యానుసారమైనటువంటి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలంటే దేవుని మాటకు మొదట మనము లోబడాలి. హల్లెలూయా. నేను దేవుని మాటకు లోబడనయ్యా, అయితే నా జీవితంలో ప్రభు కార్యం జరిగించాలి అంటే అది కుదరని పని, అది పని జరగదు. దేవుని మహిమ కార్యమును చూడు. అయితే నువ్వు ఎప్పుడు మహిమ కార్యమును చూడగలుగుతావంటే దేవుని మాటకు లోబడి ఆయన ఏదైతే మనకు సెలవిస్తూ ఉన్నాడో, ఆజ్ఞాపిస్తున్నాడో ఆ మాటకు లోబడినటువంటి వారముగా ఉంటే అప్పుడు దేవుడు ఇచ్చిన నిబంధనను, మహిమ కార్యమును మనము చూడగలుగుతాం. హల్లెలూయా. అయ్యా, ఇక్కడ చూస్తే నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధన, నీ కృపను నీవు జ్ఞాపకం చేసుకుంటావు. ప్రభా, నీ ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను, నీ మాటను చొప్పున నేను చేస్తా ఉన్నాను కదా, నీ కార్యం నా జీవితంలో నీవు జరిగించు. ఆ ప్రతికూల పరిస్థితి ఎదురైన దానియేలుకు ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేయటం ఆయన మానలా. దేవునికి ప్రార్థన చేయటము ఆయన మానలేదండి. మనకి ఏదైనా ఇట్టి శాస్త్రం వస్తే మనం ఏం చేస్తాము? మొదట ఎక్కడో అక్కడ జాగ్రత్తగా సర్దుకుంటాం. ఎవరు ఆరాధనకి వెళ్ళకూడదు, ప్రార్థన దేవునికి చేయకూడదు, మందిరాలకి ఎవరు వెళ్ళకూడదు, ఒక నెల పాటు ఆరాధనలన్నీ కూడా నిషేధించబడినవి అని శాసనం వస్తే మనం ఏం చేస్తామండి? ఎక్కడో అక్కడ తిని శుభ్రంగా సర్దుకుని ఇంట్లో పడుకుంటాం. లేదు, ఇలా చేయటము నిజమైనటువంటి దేవుని యొక్క పిల్లల లక్షణము కాదండి. ఎందుకో తెలుసా? దావీదు అంటాడయ్యా, వేకువ నీ సన్నిధి నేను వెతుకుచున్నాను, నీ బలము, నీ యొక్క ప్రభావం చూడాలని నేను ఆశ కోరుతూ ఉన్నానని దావీదు అంటాడు. ఇటువంటి శాస్త్రమే దానియేలు జీవితంలో ఆయన చూచాడు. ఆయన ఏం చేశాడు? ఏదైతే అదేంటి, నా ప్రభు, నా దేవుడు నన్ను పిలిచిన వాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, నమ్మదగినటువంటి వాడు, నాకు సహాయం ఖచ్చితంగా ఆయన చేస్తాడని ఆయన ఏం చేశాడు? ఆయనకున్న అలవాటును ఆయన మానలేదు. పిల్లరా, నీవు కలిగినటువంటి అలవాటు ఏంటి? ప్రార్థన చేసేటువంటి అలవాటు, స్వభావం నీవు కలిగి ఉన్నావా? దేవుని సన్నిధానంలో నీవు కనపడేటువంటి అలవాటు నీకు కలిగి ఉన్నావా? దేవునికి ప్రార్థన చేసేటువంటి అలవాటు నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ అతి అలవాటు కలిగి ఉంటే మరి ఎంత సమయమో నీవు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నావు ఆలోచించే. ఒక 10 నిమిషాల, 20 నిమిషాల, 30 నిమిషాలు ప్రార్థన కాదు. అట్టి ప్రార్థన మన ఆత్మ జీవితానికి బలాన్ని చేకూర్చేటువంటిదిగా ఉండదు పిల్లరా. కనీసం 2.5 గంటలైనా ప్రార్థన చేస్తే మన ఆత్మ జీవితము బలపరచబడుతుంది. లోతైన అనేక దైవ మర్మాలు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి తెలియపరుస్తాడు. పిల్లరా, దైవజనులు DCS దినకరణ గారు మనందరికీ తెలిసిన దైవజనులే, గొప్ప దైవజనులు, దేవుని ద్వారా బహుబలంగా మరి వాడబడినటువంటి దైవజనులు. అయితే ఆయన ఒక సందర్భంలో చెప్పినటువంటి ఒక మాటను మీకు గుర్తు చేస్తాను. ఒక దైవజనులు ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, అయ్యా మరి మీరు రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, నాకు టైం లేకపోతే, నాకు ఏదైనా మీటింగ్ ఉంటే, ఆ రోజు కొంచెం బిజీగా ఉంటే 8 గంటలు దేవుని సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తాను. కనీసము ఆయన చేసే ప్రార్థన సమయం ఎంతో తెలుసా? దైవజనుడి యొక్క ప్రార్థన సమయం ఎంతో తెలుసా? 8 గంటలండి. మోకరిల్లి దేవుని సన్నిధానంలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేటువంటి వారు. మరి మనకి అతి ఆసక్తి రావాలి అంటే మనం దేవుని ఖచ్చితంగా అడగాలి. ప్రభా, ఆ దైవజనుడి రీతిగా ప్రార్థన చేశాడో నా ప్రార్థన జీవితం కూడా అలాగ ఉండాలయ్యా, నా ఆత్మీయ జీవితం కూడా ఆ రీతిగా ఉండాలి అని మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయటము నేర్చుకోవాలి. అనేక లక్షల మందిని పిల్లరా దేవుని వైపు ఆయన మరలించుటకు కారణం ఏంటో తెలుసా? దైవజనులు చేసిన ప్రార్థన. కనీసం తక్కువ సమయం 8 గంటలు ఆ సేవకుని ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగిన వారు. ఆ మాట నేను విన్నప్పుడు
నాకే చాలా సిగ్గేసింది. అరే, నేను 2 గంటల కంటే ఎక్కువ ప్రార్థన చేయలేకపోతా ఉన్నాను. మరి ఆ దైవజనులు 8 గంటలు దేవుని సన్నిధానంలో గడిపి ప్రార్థన చేసేవారు కదా. అట్టి ప్రార్థన అనుభవము నేను కూడా నేర్చుకోవాలి. అటు ప్రార్థన జీవితము నేను కలిగి ఉండాలి, నేను కూడా కలిగి ఉండాలి. అనుభవము నేను కూడా కలిగి ఉండాలి. నేను తీర్మానం తీసుకుని ప్రార్థన చేయటం ప్రారంభం చేస్తా ఉన్నా. పిల్లల, దేవుడు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం దేని కొరకైతే ఆశతో ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నామో, మరి మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాటన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియులారా, వాటన్నిటికీ ప్రభు పరిష్కారము ఆయన త్వరలో మనకి అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రాంతము రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు రక్షించబోతున్నాడు. నూతన ఆత్మలను ప్రభు తీసుకుని రాబోతూ ఉన్నాడు. అలాగే నూతన స్థలము కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు త్వరలో ఆ స్థలాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రతిదీ కూడా తగిన సమయంలో ప్రభు ఆయన సమకూర్చగలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని నిబంధనను మనము అనుభవించగలుగుతాం. నిబంధనలో ఉన్నటువంటి దీవెనను మనము చూడగలుగుతాము అంటే దేవుని మాటకు మనము లోబడి ఆయన ఆజ్ఞలను మనము అనుసరించి నడిచినటువంటి విశ్వాసులుగా మనము ఉండినప్పుడు అప్పుడు దేవుని యొక్క వాగ్దానము మహిమపరచబడటం మనము చూస్తాం. హల్లెలూయా. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మరి దానియేలు చేసినటువంటి ప్రార్థన ఏ రీతిగా ఉండేదో తెలుసా? మొట్టమొదటిగా సంభాషణతో దానియేలు దేవునికి ప్రార్థన చేసేటువంటి విధానం కలిగిన వాడు. రెండోదిగా చూస్తే మరి దేవుని ఆజ్ఞలన్నిటిని కూడా పాటిస్తూ దేవుణ్ణి ఇంకా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి ప్రార్థన చేశాడు. మూడోదిగా మనం గమనించినట్లయితే దానియేలు వలె మన ప్రార్థన జీవితము ఉండాలి అంటే మనము ప్రార్థన చేసేటువంటి సమయంలో మొదట మనము దేవునికి ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు మనము దేవునికి చెల్లించాలి. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తాము కదా, ఇదిగో ప్రతి సమయంలో ప్రతి విషయం ముందు మనము దేవునికి ఏం తెలియచేయాలంటే కృతజ్ఞతాస్తుతులు మనం దేవునికి చెల్లించాలి. అలా చేయటము అది దేవుని యొక్క దృష్టిలో చాలా విలువైనటువంటిది, మంచిది అని మనం వాక్యం చూస్తా ఉన్నాం. అంటే మనము ప్రార్థన చేసేటువంటి సమయంలో మరి అంతవరకు ప్రభు మనల్ని కాపాడిన దాన్ని బట్టి, ప్రభు మనకి సహాయం చేసిన దాన్ని బట్టి మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాల్సినటువంటి వారుగా ఉంటామున్నాం. హల్లెలూయా. ఇంకా ఇక్కడ చూసినట్లయితే 2వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20 నుండి 23 వచన భాగాలు మనం చదువుకుందాము. ఎట్టనగా దేవుడు జ్ఞాన బాలములు కలవాడు, యుగ యుగములన్నిటికీ దేవుడు నామము స్తుతి నొందును గాక. ఆయన కాలమున సమయమునను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు. వివేకులు వివేకమును, జ్ఞానులు జ్ఞానమును అనుగ్రహించు వాడై ఉన్నాడు. ఆయన మారు మాటకు మరులను బయలుపరచను. అంధకారములో సంగతులను ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నవి. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును మాకు అనుగ్రహించి ఉన్నావు. హల్లెలూయా. ఏమంటున్నాడు? వివేకులకు వివేకమును, జ్ఞానము లేనటువంటి వారికి జ్ఞానమును నీవు దయచేసేటువంటి వాడు. రాజులను కూడా నీవు తగిన సమయంలో నీవు మార్చగలిగినటువంటి వాడవు అని ఇక్కడ మనం గమనించగలుగుతా ఉన్నా. ఇక్కడ దానియేలు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థన బట్టి మనము ఆ రీతిగా చేయవలసినటువంటి అవసరత ఏమైనా ఉన్నది అంటే ఖచ్చితంగా ఉన్నది అని నేను చెప్తాను. ఎందుకో తెలుసా? జ్ఞానము కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ గమనించినట్లయితే దానియేలు ఏం చేశాడు తెలుసా? చెరలోనికి ఆయన తీసుకుని రాబడ్డాడు. ఆ చెరలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన ఆయన చేస్తా వచ్చాడు.
మొట్టమొదటిగా దానియేలు చెరసాలలో చెరకొనిపోబడ్డాడు. అయితే ఆయన యవన కాలమందు దేవుని బట్టి ఆయన ఎంతగానో సంతోషించినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని ఎరిగిన వాడు, దేవుని కార్యములు ఆయన అనుభవించినటువంటి వాడు గనక ఆయన ఎక్కడున్నా దేవుని మాత్రం ఆయన విడిచిపెట్టగలిగినటువంటి విధానంలో ఆయన లేడు. దేవుని అంటు పెట్టుకుని దేవునితో ఆయన ఉండటానికి ఇష్టపడినటువంటి వాడు. హల్లెలూయా. చూడండి, ఆయనకు ఎన్నదగినటువంటి కానీ ఆహారమును ఇచ్చిన ఆయన ఏం చేశాడంటే దాన్ని తిని వారు అపవిత్రులుగా ఉండకుండానట్లుగా, అపవిత్రులుగా తమకు తాము ఆ పాపము చేయకుండానట్లుగా వారు ఏం చేశారు తెలుసా? ఒక ప్రత్యేకతను వారు కలిగిన వారిగా వారు ఒక నిర్ణయాన్ని అక్కడ వారికి చెప్పారు. హల్లెలూయా. రాజు తినే భోజనం మాకు వద్దండి, మాకు మామూలు భోజనం మాకు కావాలి. ఆ భోజనం తిని మమ్మల్ని మేము అపవిత్రులుగా మేము చేసుకున్నాము అని దానియేలు ఆ యొక్క నపుంసకునితో చెప్పిన మాటలు మనం చూస్తూ ఉంటాం. మనము దేవుని కలిగినప్పుడు పిల్లరా మన యొక్క నడవడిక కూడా దైవికమైనటువంటి విధానంలో ఉండాలి. కొంతమంది ఆహార విషయాల దగ్గరకు వచ్చేసరికి కొంత ఏమంటారో తెలుసా, తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. ఏమంటారు? ఇది తినొచ్చు కదా, అది తినొచ్చు కదా అని కొన్ని ప్రశ్నలు వారు లేవనెత్తుతూ ఉంటారు. అయితే ఇక్కడ చూస్తే దేవుని బట్టి దేవుని ఆరాధించేటువంటి వారముగా కొన్ని విషయములలో మనము జాగ్రత్త కలిగి మనము ఉండాలి. మన విశ్వాసాన్ని, మన పవిత్రతను మనము కాపాడుకోవాలి. వాటి విషయమై మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే అన్ని జనులకు దానికి ఉన్నటువంటి విలువ వారికి తెలియదు కనుక వారు ఏం చేస్తారు? తింటే ఏమవుతుంది? ఏం కాదు, ప్రార్థన చేసుకుని తినొచ్చు, అది పవిత్రపరచబడింది అని వారు మాట్లాడతారు. అది తప్పు 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 పిల్లరా. దేవుని బట్టి నువ్వు దేవుని ద్వారా దేవుని యొద్ద ఒక తీర్మానం తీసుకుంటే ఆ మాట నువ్వు నిలిచి ఉంటే ఆ యొక్క వాగ్దానంలో ఉన్నటువంటి మహిమ నీవు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం గమనించినట్లయితే దానియేలు రాత్రంతా కూడా సింహపు బోనులో ఆయన పడవేయబడిన ఆయనలో ధైర్యం ఏ మాత్రం కూడా తగ్గలేదు. భయమునకు ఆయన చోటు ఇవ్వలేదు పిల్లరా, భయమునకు ఆయన చోటు ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? ఆయన ఆరాధించే దేవుడు భీకరము కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ప్రభావము కలిగినటువంటి దేవుని గనక ఏ మాత్రము కూడా ఆయన భయపడలేదు. హల్లెలూయా. ఇంకా ఆయనకు వచ్చినటువంటి పరీక్ష ఎటువంటిదో తెలుసా? దేవుని దూషించి దేవుని అవమానపరిచేటువంటి పరిస్థితి ఎదురైనా, అట్టి పరీక్ష ఆయనకు ఎదురైనా ఆ పని ఆయన చేయలేదు. ఎందుకు తెలుసా? ఆయన స్తుతించే దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. మనం స్తుతించే దేవుడు గొప్పవాడు. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆమేన్. పరిస్థితిని మార్చగలిగినటువంటి వాడు. సింహము బోనులో పడవేయబడిన దానియేలుకున్నటువంటి ధైర్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక. హల్లెలూయా. శోధించబడినటువంటి మనము శుద్ధ సువర్ణముగా మార్చబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయాన్ని చేయునుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్క విశ్వాసీ పిల్లరా దేవుని బట్టి బహు ధైర్యము కలిగిన వారిగా ఉండాలి. పిరికి వారుగా మనం ఉండకూడదు అన్నాడు. సమస్య మనకు ఎదురైనప్పుడు ఇదిగో ఏంటి సమస్తం అయిపోయింది అని అట్లాంటి అపనమ్మకము అవిశ్వాసములో నువ్వు జీవిస్తే ధైర్యముగా దేవుని కార్యములు నువ్వు చూడలేవు. పరీక్ష నీ విశ్వాస జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి అవి మేలైనటువంటివి అని నేను చెప్పడంలో ఏమాత్రం సందేహించినందుకు తెలుసా? పరీక్ష రావాలి, శోధన రావాలి. శోధన పరీక్ష వస్తేనే మన ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నామో, నేను ఎంత బలముగా విశ్వాసంలో ఉన్నాను అని మనము తెలుసుకోగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ఒక విద్యార్థికి పరీక్ష లేనిదే వాడు ఎలా చదువుతున్నాడు, వాడు ఏ రీతిగా మరి వారి యొక్క సబ్జెక్టులో జ్ఞానం కలిగి ఉంటూ ఉన్నాడు అనేది తెలియబడదు. వాడికి పరీక్ష పెట్టినప్పుడు, వాడు ఆ పరీక్షను రాసినప్పుడు ఆ పరీక్షలో వచ్చిన మార్కును బట్టి వాడు ఎలా చదువుతూ ఉన్నాడు, వాడి యొక్క పెర్ఫార్మెన్స్, వాడి ప్రవర్తన తీరు ఎట్లాగా ఉంటా ఉన్నది, వాడి యొక్క జ్ఞానం ఏ రీతిగా ఉన్నది అనేది తెలిసిపోయింది కదా. అదే రీతిగా మన ఆత్మీయ జీవితముకు పరీక్ష శోధన వచ్చినప్పుడు మనము దేవునితో, దేవుడు మనకిచ్చిన విశ్వాసంలో ఏ రీతిగా ఉంటూ ఉన్నాము, ఏ రీతిగా నడిపించబడుతూ ఉన్నాము, ఎంత లోతైన వాక్య అనుభవం మనం కలిగి ఉంటున్నాం, ప్రార్థన అనుభవం కలిగి ఉంటున్నామని మనకే తెలిసిపోయింది. ఆమేన్. హల్లెలూయా.
ఆ రీతిగా మన జీవితం ఉండాలి అంటే దానియేలు చేసిన ప్రార్థన అనుభవ జీవితము మనము కలిగి ఉండాలంటే ఇదిగో దేవుని సన్నిధానంలో మొదట నీవు మోకరీలు ప్రార్థించు, దేవునితో ముచ్చటించు, దేవునితో నువ్వు సంభాషించి, అప్పుడు ప్రభు నీకు ధైర్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పిల్లలు చాలా మంది ఈ రీతిగా ఆలోచన చేస్తారు, అయ్యా ప్రార్థన చేయడం అంటే మరి అది ప్రార్థన సంఘంలోనే చేస్తాను, బయట నేను ఎక్కడ చేయనయ్యా. ఒకవేళ నేను ప్రార్థన చేస్తే ఇదిగో వారు మతంలోనికి వెళ్ళారు అని ఇటువంటి మాటలు నేను వినాల్సి వచ్చింది చాలా మంది అనుకుంటా ఉంటారు. పిల్లగా ప్రార్థన చేయటం అనేది ఒక గొప్ప ఆధిక్యత. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ ఎ ప్రివిలేజ్. ప్రార్థించటము మనకు ఒక గొప్ప ధన్యత, ఆధిక్యతగా మనము భావించాలి. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. చెరసాలలో ఉన్నవాడు విడుదల చేయబడితే వాడు ఏమనుకుంటాడు, బా నా జీవితం ధన్యమైంది, ఎన్ని సంవత్సరాలకు నేను జైల్లో మగ్గిపోయి ఉన్నాను, ఈ యొక్క బంధకంలో ఉన్నాను, ఇప్పుడు ఎంత స్వేచ్ఛ నాకు వచ్చిందని వాడి మనసును అనుకున్నట్లుగా దేవుని పిల్లలుగా విశ్వాసులుగా ప్రార్థించటం అనేటువంటిది మన యొక్క ఆధిక్యత అని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఎక్కడైనా ఏ పరిస్థితి అయినా ప్రార్థించడం మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఒక ముస్లిం సహోదరుని చూస్తే నమాజ్ టైం వచ్చినప్పుడు వారు ఏం చేస్తాడు, ప్రయాణంలో ఉన్న ఎక్కడున్నా వారు స్థలాన్ని చూసుకుని వారి యొక్క దేవునికి ప్రార్థన చేస్తారు. అయితే మన యొక్క విశ్వాసులకు ఉన్నటువంటి అలవాటు ఏంటో తెలుసా, ఏ సమయమైనా వారు ప్రార్థన చేయరు. ఈ సమయంలో ప్రార్థనకి రండి అని పిలిచిన వారు సోమరులు వారే ఉంటారు, కానీ ఇదిగో నేను దేవుని సన్నిధానం ప్రార్థించడం నా యొక్క ఆధిక్యత అని వారు ఎన్నడూ కూడా భావించుకోరు, తెలుసుకోలేరు. ఆ జ్ఞానం వారికి ఉండదు. ఈ జ్ఞానంలో నేను కలిగి ఉన్నప్పుడు ప్రార్థించటకు మనం ఎన్నడూ కూడా సిగ్గుపడనటువంటి వారంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించటము ప్రతి ఒక్క దేవుని పిల్లలకు అది గొప్ప ఆధిక్యత. రక్షించబడినటువంటి వారికి ఆ ఆధిక్యత తెలియదండి. ఆ ప్రార్థనలో ఉన్న విలువ వారికి తెలియదు, ప్రార్థన ఉన్నటువంటి శక్తి వారికి తెలియదు. ఇదిగో దేవుని బిడ్డలుగా మనము ప్రార్థనలో ఉన్న విలువను మనం ఎరిగిన వారంగా ఉంటే ఖచ్చితంగా మనం ఎంతో ధన్యులం. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా, చాలా మంది ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయటం రాదయ్యా అంటారు. ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు సంఘానికి వస్తూ ఉన్నావు అంటే, వస్తున్నానయ్యా 10-12 సంవత్సరాలు అంటారు. ఏం ఉపయోగం, ఏం ప్రయోజనం? నీకు నోరు తెరిచి ప్రార్థన చేయటమే రాకపోతే నువ్వు ఎలా నీ ఆత్మ జీవితంలో నీవు క్షేమం కొరకు ప్రార్థన చేయగలుగుతావు? దేవుడికి ఎలా మాట్లాడగలుగుతావు? ఆ విషయం కాకుండా మిగతా విషయం ఏదన్నా లోక సంబంధమైనటువంటిది అడిగితే గ్యాప్ లేకుండా మాట్లాడతారు. అంటే ప్రార్థన విషయానికి వచ్చేసరికి, అయ్యా ప్రార్థన చేయ బ్రదర్ అంటే, నాకు వద్దండి, నేను చేయలేనండి అంటారు. నో, ఇట్లా ఉండకూడదండి. నువ్వు ఏదైతే ప్రార్థన చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నావో, అందుకే మనము నేర్చుకున్నాము కదా, మన ప్రార్థన సంభాషణ వలె ఉండాలి. సంభాషించేటువంటి సమయంలో అనేక విషయాలు బయటకు వస్తాయి. ముచ్చటిస్తున్నప్పుడు ఏమొస్తాయండి, మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి ఇట్లా ఉన్నాడు, ఈ వ్యక్తి అట్లా ఉన్నాడు అన్నప్పుడు ఒక మాట దగ్గర నుంచి ప్రారంభమై అది ఏమవుతూ ఉంటుంది, సమయం వెంబడి సమయం తర్వాత సమయం, గంటలు అట్లా ముచ్చటి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే మనం దేవునితో ముచ్చటించడానికి ఇష్టపడితే ఆ ఆధిక్యత ఎంతో గొప్పది. మనం ఎవరితో మాట్లాడుతూ ఉన్నామండి? ఎవరితో మాట్లాడుతున్నాం? మానవులతో మాట్లాడట్లేదు, దేవునితో మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేయవాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అన్నటువంటి గ్రహింపు కలిగిన విశ్వాసిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించటం అనేటువంటిది మన ఆత్మీయ జీవితాలకు గొప్ప ఆధిక్యతగా ఉంటున్నది. అందుకే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచన భాగాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? దానియేలు తన దేవునికి ప్రార్థన చేసెను అన్నటువంటి చక్కని మాటను మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. 6వ అధ్యాయం 10వ వచనము, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి
యథాప్రకారం అనుదినము మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. ఏం చేశాడండి దానియేలు? శాస్త్రం మీద సంతకము చేయబడింది. ఆయన అనుదినము ఆయన రొటీన్ జీవితంలో, అనుదిన జీవితంలో ఏం చేస్తాడో అదే చేయటానికైనా ఇష్టపడ్డాడు. ప్రతికూలమైనటువంటి శాస్త్రం ఏర్పాటు చేయబడింది. ఆయన అనుదినము ఆయన ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడిని గనుక ఏం చేశాడు? తన పైగతికి వెళ్ళి కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ఆ యెరూషలేము పట్టణము కొరకు, ఆ యొక్క ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేసేవాడు. ఎలాగన? మోకరిల్లి మోకాళ్ళ మీద ఉండి ఆయన ప్రార్థన చేసేవాడు. మన ప్రార్థన జీవితం అతి శక్తివంతమైనటువంటిదిగా ఉండాలి అంటే ఈ మోకాళ్ళకు మనం పని ఖచ్చితంగా చెప్పాలి. ఒక దైవజనుడు ఈ మాటను చెప్పాడండి, తత్వజ్ఞానము చేయలేనటువంటిది మోకాళ్ళ జ్ఞానము చేయగలిగింది అని. మరలా మీకు చెప్తున్నాను, వినండి. వేదాంత విద్య లేకపోతే నీవు తెలిసిన జ్ఞానము చేయలేనటువంటిది ఈ మోకాళ్ళ అనుభవము చేయగలిగింది. ఆమేన్, హల్లెలూయా. వాట్ ద థియాలజీ కెనాట్ డూ, ద నియాలజీ కెన్ డూ అన్నటువంటి మాటను ఒక దైవజనుడు చెప్పాడు. వేదాంత విద్య చేయలేనటువంటిది ఈ మోకాళ్ళు విద్య నీ జీవితంలో కార్యము చేసిద్ది. హల్లెలూయా. మరలా మీకు చెప్తున్నాను, దయచేసి వినండి. ఏదైతే వేదాంత విద్య జ్ఞానము చేయలేనటువంటిది, ఇదిగో ఈ మోకాలు, ఈ అనుభవము నీ జీవితంలో ప్రయోజనకరముగా కార్యమును అది చేసిద్ది. హల్లెలూయా. నేను మోకాళ్ళ నుండి ప్రార్థన చేశా, ప్రభువా నాకు సహాయం చేయి అని నేను ప్రభువుని అడిగాను. ఆయన ఈ వారం పరిశుద్ధాత్మదేవా, నేను సంఘంలో ప్రజలకు నేనేమి వాక్యం బోధించాలి, నాతో నీవు మాట్లాడని నేను 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాము, దేవుడికి ఆలోచన ఇస్తాడని నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆ 10 నిమిషాలు కాస్త 2 గంటలు అయిపోయింది. వాస్తవం పిల్లరా, 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందామని నేను మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలియకుండా 2 గంటలు గడిచిపోయింది. నేనే ఆశ్చర్యపోయాను, అరే ఇంకొక గంట ప్రార్థన చేసుకుని బాగుండేది కదా అని అనిపించింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడో తెలుసా? మన మోకరిల్లి ప్రార్థన చేయటము అది మన ఆత్మీయ జీవితముకు ఒక గొప్ప ఆధిక్యత. అట్టి ఆధిక్యత కలిగినటువంటి వారుగా మనం దేవునితో మాట్లాడాలి. రక్షణ లేని వారికి దేవునితో మాట్లాడే అవకాశం లేదండి. రక్షణ అర్హత కలిగినటువంటి వారే యోగ్యులైన వారు. అది యోగ్యతను సంపాదించుకున్న నీవు ఎందుకని దేవునితో మాట్లాడలేకపోతున్నావు ఆలోచించి, ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నావు ఆలోచన చేద్దాం ఒకసారి. అయ్యా నువ్వు ప్రార్థన చేయంటే నాకు ప్రార్థన రాదు బ్రదర్ అంటారు. నీకు ప్రార్థన రాదు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఇచ్చేటువంటి ఆధిక్యత నువ్వు కోల్పోతా ఉన్నావు. దేవుడిచ్చే ఆధిక్యత నువ్వు చూడలేక. మీకు జ్ఞాపకం చేస్తాను, ప్రార్థన చేసేటువంటి సమయంలో ఒక ఉద్దేశముతో కూడినటువంటిదిగా మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఒక ఉద్దేశము లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను బట్టి నువ్వు జవాబును నీవు పొందలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఏదో ఒక బస్సులో కూర్చొని టికెట్ ఇవ్వమంటే ఇస్తాడా? టికెట్ అంటే కండక్టర్ ఏమంటాడు? ఎవరు వెళ్ళారో చెప్తున్నానా అంటాడు. ఎవరైతే నీకెందుకు టికెట్ అంటే 1-2 సార్లు చూస్తాడు, నాన్న సర్దుకొని కిందకు దించుతాడు కదా. అంటే మనము ఏ
జ్ఞాపకం చేస్తున్నాను. ఈ జ్ఞాపకం చేసిన వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా గమనించినట్లయితే సంభాషణతో కూడినటువంటిదిగా దానియేలు దేవుడికి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఇక కుర్చీ ఉంది. మీరు కుర్చీతో మాట్లాడితే మీతో ఏమైనా మాట్లాడుతుందా? కుర్చీ లేదు. నాతో నీవు మాట్లాడితే నేను మీతో మాట్లాడగలుగుతాను. ఎందుకంటే మీరు మాట్లాడేది నాకు అర్థమవుతుంది కనుక మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను సమాధానాన్ని మీకు చెప్పగలుగుతాను. మీరు అడిగినటువంటి దానికి నేను ప్రతిస్పందన అనేటువంటిది నేను ఇవ్వగలుగుతాను. అదే రీతిగా దానియేలు ఏం చేశాడో తెలుసా? ప్రతిస్పందన రీతిగా ప్రభువుకు ఆయన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మన ఆత్మ జీవితంలో, ప్రార్థన జీవితంలో బలపడాలి అంటే మన ప్రార్థన ఏ రీతిగా ఉండాలండి? బలమైనటువంటిదిగా ఉండాలి. అలాగే సంభాషణతో కూడినటువంటిదిగా ఉండాలి. అర్థమైనటువంటిదిగా ఉండాలి. అర్థముతో కూడిన ప్రార్థన అర్థవంతమైనటువంటి రీతిలో నీ జీవితంలో కార్యాన్ని జరిగించింది. అర్థం లేకుండా అర్థవంతము కానిటువంటి విధానంలో నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడినట్లయితే అర్థవంతము కానిటువంటి విధానంలో నీ యొక్క ఆత్మ జీవితం అనేది కూడా ఉంటుంది. అర్థం లేకుండా నీవు ఎంత ఆలోచన చేసినా నీ ఆలోచనలో ఏది కూడా సరైనటువంటిదిగా కనపడదు. అర్థవంతమైనటువంటి విధానంలో నీవు దేవునిని అడిగినప్పుడు ఆ అర్థమైనటువంటి రీతిలో ప్రభు నీకు జ్ఞానాన్ని, వివేకాన్ని ఆయన నీకు దయచేస్తాడు. హల్లెలూయా. ఇందాక మనం వాక్యాన్ని చదువుకున్నాము కదా, వివేకము కలిగిన వారికి వివేకమును, జ్ఞానము కలిగినటువంటి వారికి జ్ఞానమును ప్రభు ఆయన దయచేయగలిగినటువంటి వాడు అని. నువ్వు వివేకముతో, జ్ఞానముతో ప్రార్థన చేస్తూ అర్థవంతమైనటువంటి విధానం ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థవంతమైనటువంటి ప్రార్థన నువ్వు చేసేటువంటి అక్రమంలో నీ జీవితము అర్థవంతమైనటువంటిగా అనేకులకు కనపడింది. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయాన్ని చెయ్యును గాక. హల్లెలూయా. రెండోది గమనించినట్లయితే దేవుని యొక్క వాగ్దానము కార్యరూపకముగా చూడలాగిన ఆయన ప్రార్థన చేశాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుని వాగ్దానము మనము స్వతంత్రించుకునేలాగిన ప్రార్థన చేయాలి. మూడో విషయాన్ని చూస్తే స్తుతిస్తూ దేవునిని మనము ప్రార్థన చేయాలి. ప్రభా, నా జీవితంలో కార్యం చేశావు, అందుని బట్టి నీకు వందనాలు. ఇంకా ముందు నీవు చేయబోయే కార్యమును బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నా. నువ్వు చేయబోయే కార్యంలో నాకు బయలుపరచు, నాకు నీవు తెలియచేయి అని మనం దేవుని కృతజ్ఞత భావముతో దేవునికి మనం ప్రార్థన చేయాలి. మొదటి దశలోనికి 5:18 చూస్తే ప్రతి విషయం ముందు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగ చేయటం ఈ విషయం అది దేవుని యొక్క చిత్తము అని మనం చూస్తా ఉన్నాం. అది మన విషయంలో దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. నాలుగోది కనుక గమనించినట్లయితే ప్రార్థించటము మన ఆత్మీయ జీవితానికి మనకు గొప్ప ఆధిక్యత. ఏమంటండి? గొప్ప ఆధిక్యత. ఈ ఆధిక్యత నీవు కలిగి ఉండాలంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయటం అనేది నీవు విడిచిపెట్టకూడదు, మానకూడదు. ప్రార్థన కూడిక ఉన్నది అంటే ఖచ్చితంగా ప్రార్థన కూడికకు రావాలి. కంటి నిండా మనం నిద్రపోవటము, కడుపు నిండా తిని సోమరులుగా ఉండటం అనేది అది మంచిది కానే కాదు. ప్రార్థన కూడిక ఐక్యత అనేటువంటిది ఎంత బలాన్ని చేకూరుస్తుందో ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో సహోదరత్వము కూడా అంతే విలువను మన జీవితంలో అది కలుగు చేసేటువంటిదిగా ఉంటుంది. నా చివరి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక ఉద్దేశంతో దేవునికి ప్రార్థన చేయాలి. ఉద్దేశం లేకుండా, ఒక ఆలోచన లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అర్థవంతమైనటువంటిదిగా ఉండదు, విలువ లేనటువంటిదిగా ప్రార్థన దేవుని దృష్టిలో కనపడింది. కనుక ప్రియులారా, మనం మన ఆత్మీయ జీవితం దానియేలు వలె ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఈ 5 లక్షణములు, ఈ 5 సూత్రములు మనము కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. తలలు వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్య భాగం మనకి వీటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం తలలు వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవ, శివాధిపతి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో బట్టి నేను స్తుతిస్తున్నాను. అంతవరకు వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవ నీవు మాతో మాట్లాడిన విధానంగా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. అని మేము నీకు బలలో మేము పాలు పొందుతూ ఉండగా యోగ్యమైనటువంటి విధానంలో పాలు పొందుటకు నీవు కృప చూపి నడిపించి సహాయం చేయమని నీకు మహిమ చెల్లిస్తూ ఈ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేద్దాం.